తుమ్మజిగురు బంక అలాగే చింతగింజల చూర్ణము దాంతోపాటు పటిక పంచదార పొడితో కలిపి మోకాళ్ళ నొప్పులను దివ్యంగా తగ్గించేటువంటి అరిగిపోయినటువంటి మోకాళ్ళలో నొప్పి తగ్గించి అలాగే గుజ్జును తిరిగి తీసుకొచ్చి శాశ్వతంగా మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి ఔషధాన్ని నేను ముందు వివరించడం జరిగింది. జై శ్రీరామ్, అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు బట్టి ప్రార్థిస్తున్నాను. అయితే ఆ పూర్తి వీడియోని మీకు ఇక్కడ కామెంట్ బాక్స్లో పెడతాను, చూడండి. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది, ఇంట్లో చేసుకోవచ్చు మీరు. మరి దానినైతే నేను ఆల్రెడీ చాలామంది అడగడం జరిగింది, గురువుగారు మేము చేసుకోలేము, మాకు పంపించండి, వస్తువులు దొరకవు అంటే. దానికోసం ఇక్కడ ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టాను. చూడండి, ఈ విధంగా వేచుకొని ఏ విధంగా చేయాలని వీడియో కూడా మీకు కామెంట్లో పెడుతున్నాను, చూడండి. మరి ఇది కావాలి అనుకునే వారు, మోకాళ్ళ నొప్పులు శాశ్వతంగా తగ్గించుకోవాలి అనుకుంటే కనుక మా నంబర్లకు 6303338711 లేదంటే 630333884017 నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి వివరాలు ఎలా వాడాలి ఏమిటి అనే విషయాన్ని భారతదేశంలో మీరు ఎక్కడున్నా మీకు పంపించడం జరుగుతుంది. తల్లిదండ్రులు మోకాళ్ళ నొప్పులతో బాధపడితే పిల్లల అడ్రస్ పెట్టినా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ధన్యవాదాలు.